కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తీగలగుట్టపల్లిలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం రోజున సుమారు 108 ఆలయాల అర్చక స్వాములతో సమావేశాన్ని ఆలయ ట్రస్ట్ చైర్మన్ పాకల రామరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా చిలుకూరి బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు శ్రీ రామదాసు సురేష్ ఆత్మారావు మహారాజ్ గురూజీ హాజరయ్యారు. వారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ అర్చక స్వాములు మరియు భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. అయోధ్య రామమందిరంలో ప్రత్యేక పూజలు చేసినటువంటి పట్టు వస్త్రాలను శ్రీరామనవమి పండుగ రోజున ప్రతి దేవాలయంలో పట్టు వస్త్రాలను సమర్పించాలని సమావేశానికి హాజరైన 108 మంది అర్చక స్వాములకు స్వామివారి పట్టు వస్త్రాలను అందించారు. ఇక ఆ వస్త్రాలను శ్రీ కోదండ రామాలయంలో మొదటిగా స్వామివారికి సమర్పించి అనంతరం అర్చక స్వాములకు అందజేశారు. అర్చక స్వాములతో పాటు శ్రీనివాసుల సేవా సమితి సభ్యులకు అక్కడికి వచ్చిన భక్తులకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్క హిందువు పాటుపడాలని, దాంతోపాటు దేశంలో ఉన్న ప్రతి ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సుమారు 1000 మంది ఆలయ అర్చకులతో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. యువతి యువకులు ధర్మ పరిరక్షణ కోసం, గో సంరక్షణ కోసం ముందుండాలని అన్నారు. దాతల సహకారంతో సుమారు 150 ఆలయాలకు స్వామివారి పట్టు వస్త్రాలను అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలుకూరి బాలాజీ శివాలయ ప్రధాన అర్చకులు శ్రీరామదాసు సురేష్ ఆత్మారాం మహారాజ్ గురూజీతో పాటు ఆలయ చైర్మన్ పాకాల రామరెడ్డి, మాజీ కార్పొరేటర్ కాశెట్టి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ జంగపల్లి మల్లయ్య, కొమ్ము భూమయ్య, నాయకులు అలుసు సత్యం, కొమ్ము మధుకర్, దాసరి మల్లేశం, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, వాల్డాసు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, రవీందర్ రెడ్డి, ఆవుల మధుకర్, ధీరజు, స్వామి వివేకానంద విద్యా పరిషత్ ట్రస్ట్ సభ్యులు, ఆలయ కమిటీ బాధ్యులు, ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మనం ఇప్పుడు తీగలగుట్టపల్లి రామాలయంలో ఉన్నాం. ఒక అద్భుతమైన ఘట్టం ఈరోజు ఆవిష్కృతమైంది. ఇక్కడ చాలా విశేషమైనటువంటి సేవ. దాదాపు 108 రామాలయాల ప్రతినిధులు రావడం జరిగింది. వాళ్ళందరికీ ధోవతి, చీర ఇచ్చి పంపించాం. రాములు వారి సేవలో వినియోగించండి అని. గ్రామస్థాయిలో గ్రామాలు రామ కళ్యాణం చేస్తాయి. ఎవరికి లేదు అని చెప్పట్ల. అందరినీ భగవంతుడు ఎంతో కొంత కలిగించాడు, అది ఆనందం. పట్టణ స్థాయిలో పట్టణాల్లో కార్యక్రమాలు జరుగుతాయి, ఇబ్బంది ఏమి లేదు. మరి ఎందుకయ్యా ఈ కార్యాచరణ? ఒకటండి, ఎవరికి వారే యమునా తీరే అనే ఒక పరిస్థితి ఉంది కదా, దాన్ని సరిదిద్దుదామని 108 దేవాలయాల ప్రతినిధులు ఈరోజు ఒకేసారి ఒక్క దగ్గరకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరి అడ్రస్, పేరు, ఫోన్ నెంబరు, అక్కడ అర్చకుడు లేదా ఆ దేవాలయ వ్యవస్థ ఎవరు, దీనంతా ఒక గ్రూప్ కింద క్రియేట్ చేసి ఏదైనా దేవాలయానికి ఇబ్బంది వస్తే వీళ్ళందరూ స్పందించగలగాలి. ఆయా దేవాలయాలకు వెంటనే సమాచారం వెళ్ళిపోవాలి. లేదా హిందూ అనే ఒక భక్తుడికి అతను ఏ గుడిలో ఏ ఊరికైనా ₹1 ఇవ్వచ్చు. అది పెద్ద సమస్యగా తీసుకోమాకండి, మా ఊరు కాదు కదా అనుకోమాకండి. ఒక హిందూ భక్తుడికి ఇబ్బంది కలిగితే అన్ని దేవాలయాలు స్పందించాలి. ఈరోజు ఈ అవకాశం కల్పించినందుకు మాకు చిలుకూరు బాలాజీ శివాలయం అయ్యగారు, మేము అనుకోకుండా అడిగి పోవడం జరిగింది. పోయిన తర్వాత ఇట్లా ఈ 21వ తారీఖు ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం, మధు గారు మీతోటి ఏమైనా సహకారం అయిద్దంటే మేము చేస్తాం అయ్యగారు అని చెప్పినాం. దాని విధంగా ఈరోజు మన తీగలగుట్టపల్లి కోదండరామ ఆలయంలో ఇంత పెద్ద ప్రోగ్రాంను మాకు అప్పచెప్పినందుకు ఆలయ కమిటీకి మరియు మా అయ్యగారికి మేము పాదావందనాలు చేస్తున్నా, గురువు గారికి పాదావందనాలు చేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు ధన్యవాదములు. ఆత్మారాం స్వామి గారు చిలుకూరు బాలాజీ నుంచి శివాలయం నుంచి తీగలగుట్టపల్లి కోన రామాలయం టెంపుల్కి వచ్చి ఈరోజు అర్చకులందరూ పిలిపించి 108 మందిని పిలిపించి వారికి దోతులు, చీరలు అందడం జరిగింది. దీనికి గాను కొమ్ము మధు గారు మాకు పొద్దున చెప్పారు 12 గంటల టైంలో ఇక్కడికి బ్రాహ్మణులందరూ వస్తున్నారు, వాళ్ళకు చీరలు, దోతులు ఇవ్వాలి అనగానే మేము అందరికీ ఫోన్లు చేసి మనిషికి డబ్బులు జమ చేసి తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ ఇక్కడ స్వామివారు హిందూ ధర్మం గురించి బోధన చేయడం జరిగింది. ప్రతి గ్రామం లోపల యువతను మంచి హిందూ ధర్మం కొరకు పోరాడేటట్టు వాళ్ళందరినీ మంచి ఎడ్యుకేటెడ్ చేయాలని, ప్రతి విలేజ్లో తప్పుదారి పట్టకుండా యువతను మంచి మార్గంలో హిందూ మార్గం నడిపేయాలని కోరుతున్నాను. ఈరోజు చిలుకూరి బాలాజీ టెంపుల్ నుంచి వెళ్ళి ఆత్మారాం అయ్యగారు ఆధ్వర్యంలో ఈ తీగలగుట్టపల్లిలోని కోదండ రామాలయం గుడిలో 108 మంది ఈ
ఈ ఈ చుట్టుపక్కల పట్టణంలో కానీ ఇతర మండలాల నుంచి కానీ అర్చకులు సమావేశం జరిపి ఈ హిందూ మతం యొక్క గొప్పతనాన్ని మళ్ళీ వాళ్ళకి వివరించి ఇది ఏ విధంగా మన గుడి ఆదాయం కావచ్చు, లేకపోతే గుడి హిందూ సాంప్రదాయాలు కావచ్చు, ఏ విధంగా హిందూ ధర్మ సంరక్షణ కావచ్చు, ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అనే ఒక మంచి ప్రవచనాన్ని వారు అందరు కూడా గ్రామస్తులు కావచ్చు, అయ్యగారులు అర్చకులు కావచ్చు, అందరు కూడా వారు బ్రహ్మాండంగా ఆత్మరంగా చెప్పారు. తర్వాత ఈ గుళ్ళ యొక్క ఆర్థిక పరిపుష్టికి, తర్వాత గుడి నుంచి జరిగే అన్ని కార్యక్రమాలు ఏ విధంగా జరగాలి, ఒక మంచి విషయాలు కూడా వారు అందరికీ వివరించి